హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ అనేవి జాన్ టు డిసెంబర్ 2025 మొత్తం టోటల్ కరెంట్ అఫైర్స్ అనేవి జాన్ టు డిసెంబర్ టాపిక్ వైజ్గా చూద్దాం. అంటే ఈ రోజు అయితే అపాయింట్మెంట్స్ అండ్ పర్సన్స్ చూద్దాం. రేపు అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ బుక్స్ అలా అనమాట. రోజు డైలీ అప్లోడ్ చేస్తాను వీడియోస్. వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఎన్టీపీసీకి, ఆర్ఆర్బీకి, ఇంకా టెక్నీషియన్, ఏఎల్పి ఏదైనా కానీ ఎస్ఎస్సి జీడీకైనా దేనికైనా ఆల్ కాంపిటేటివ్ దేనికైనా యూజ్ అవుతుంది ఇవి. నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, బ్యాంకింగ్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, స్టేట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ మిస్లీనియస్ కూడా చూద్దాం. డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇది మీకు పీడిఎఫ్లో కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈరోజు అయితే మాత్రం కరెంట్ అఫైర్స్ మన అపాయింట్మెంట్స్ అండ్ పర్సన్స్ చూద్దాం. ఓకే, టైం అనేది అంటే కొంచెం లాగ్ అయిపోతుంది. అంటే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది స్లోగా చెప్తే, అందుకో కొంచెం స్పీడ్గా చెప్తాను. మీకు కొంచెం అర్థం కాకపోతే పాజ్ చేసి చూసుకోండి. ఫస్ట్ సీఎం అండ్ గవర్నర్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ హర్యానా గవర్నర్, న్యూ గవర్నర్స్ అనమాట వీళ్ళు, కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు. అసీమ్ కుమార్ ఘోష్. గోవా అయితే అశోక్ గజపతిరాజు. లడఖ్ అయితే కవేంద్ర గుప్తా. మిజోరం అయితే వికే సింగ్. ఓకేనా, జనరల్, రిటైర్డ్ జనరల్ అనమాట ఇతను. నెక్స్ట్ ఒడిస్సా అయితే ఖమ్మంపాటి హరిబాబు. కేరళ అయితే రాజేంద్ర విశ్వనాథ్ హార్లేకర్. బీహార్ అయితే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. మణిపూర్ అయితే అజయ్ కుమార్ భల్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం డీటెయిల్గా సీఎంస్ అండ్ గవర్నర్స్ చూద్దాం. స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్లోనే చూద్దాం. ఓకే, ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి అయితే చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ అబ్దుల్ నజీర్. అరుణాచల్ ప్రదేశ్ ప్రేమకందు అండ్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ. అస్సాం అయితే హిమంత్ బిశ్వ శర్మ అండ్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. బీహార్ అయితే నితీష్ కుమార్ అండ్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఛత్తీస్గఢ్ అయితే విష్ణుదేశ సాయి రామన్ దేక. గోవా అయితే ప్రమోద్ సావంత్, అశోక్ గజపతిరాజు మనం చూసాం కదా. గుజరాత్ అయితే భూపేంద్రభాయ్ పటేల్, ఆచార్య దేవ్రత్. హర్యానా అయితే నయాబ్ సింగ్ సైని, ఆసిమ్ కుమార్ ఘోష్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అయితే సుఖ్వీందర్ సింగ్ సుక్కు, శివప్రతాప్ శుక్లా. జార్ఖండ్ అయితే హేమంత్ సోరెన్, సంతోష్ కుమార్ గాంగ్వర్. అండ్ కర్ణాటక అయితే సిద్ధరామయ్య. నెక్స్ట్ తవర్చంద్ గెహ్లోత్. నెక్స్ట్ కేరళ అయితే పినరాయి విజయన్, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ఇది కూడా ఇందాక చూసాం కదా. మధ్యప్రదేశ్ అయితే మోహన్ యాదవ్, మంగుబాయ్ సి పటేల్. మహారాష్ట్ర అయితే దేవేంద్ర ఫడ్నవీస్, సిపి రాధాకృష్ణ. మణిపూర్ అయితే ప్రజెంట్ అయితే ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది కదా. ప్రజెంట్ అయితే సీఎం అయితే ఎవరు లేరు. గవర్నర్ అయితే అజయ్ కుమార్ భల్లా, మణిపూర్ గవర్నర్ అయితే. ఓకే, మేఘాలయ అయితే కాన్రాడ్ సంగ్మా, సిహెచ్ విజయశంకర్. మిజోరం అయితే లాల్దు హోమా అండ్ విజయ్ కుమార్ సింగ్. నెక్స్ట్ నాగాలాండ్ అయితే నైఫ్యో రియో, అజయ్ కుమార్ భల్లా అడిషనల్ ఛార్జ్ అనమాట. మనకి మణిపూర్కి కూడా ఉన్నారు, నెక్స్ట్ నాగాలాండ్కి కూడా. ఓకే, ఎప్పటి నుంచి అని కూడా అడుగుతారు, కొంచెం అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఒడిస్సాకి అయితే మోహన్ చరణ్ మాజీ, హరిబాబు ఖమ్మంపాటి. నెక్స్ట్ పంజాబ్ అయితే భగవంత్ మాన్, నెక్స్ట్ గులాబ్ చంద్ కటారియా. రాజస్థాన్ అయితే భజన్ లాల్ శర్మ, హరిబాబు
హరిబాబు, కృష్ణరావు, కిషన్ రావు బాగ్దే. సిక్కిం అయితే ప్రేమ్ సింగ్ తామెంగ్, ఓం ప్రకాష్ రావత్. తమిళనాడు అయితే ఎంకే స్టాలిన్, ఆర్ఎన్ రవి. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసి రేవంత్ రెడ్డి, జిష్ణుదేవ్ శర్మ. త్రిపుర మాణిక్ సాహా, ఇంద్రసేనారెడ్డి, నల్లు. ఉత్తరప్రదేశ్ అయితే యోగి ఆదిత్యనాథ్, ఆనందీబెన్ పటేల్. ఉత్తరాఖండ్ అయితే పుష్కర్ సింగ్ ధామి, గుర్మిత్ సింగ్. వెస్ట్ బెంగాల్ అయితే మమతా బెనర్జీ అండ్ సివి ఆనంద్ బోస్. మీరు వీటితో పాటు ఆ పార్టీ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. పార్టీ నేమ్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. మొన్న అంటే సీఎం పేరు ఇచ్చి వాళ్ళది ఏ పార్టీ గెలిచింది కదా, ఎన్ని సీట్లు గెలిచింది అవి కూడా అడుగుతారు. కొంచెం మీకు డీటెయిల్గా కొంచెం టఫ్గా వస్తే మాత్రం పేపరు అలా కూడా అడుగుతారు, అలా కూడా రాసుకుంది. నెక్స్ట్ ఢిల్లీ అయితే రేఖా గుప్తా. లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు, యూటీ కదా ఇది. లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఇంకా చీఫ్ మినిస్టర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అంటే ఢిల్లీకి రేఖా గుప్తా, వినయ్ కుమార్ సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి అయితే ఒమర్ అబ్దుల్లా, మనోజ్ సిన్హా. పుదుచ్చేరి ఎన్ రంగస్వామి అండ్ కైలాసనాథన్, కైలాసనాథన్. అండమాన్ నికోబార్ అయితే మాత్రం నీళ్ళు ఉన్నారు, ఎవరు లేరు ఇప్పుడు ప్రజెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ అయితే దేవేంద్ర కుమార్ జోషి. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్. మనకి ప్రైమ్ మినిస్టర్ తెలిసిందే కదా. పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్, అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ అండ్ ఆల్ పోర్ట్ఫోలియోస్ నాట్ స్పెసిఫికేషన్స్ యాజ్ అండ్. ఓకే. రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ అయితే రాజ్నాథ్ సింగ్ తెలిసింది కదా. నెక్స్ట్ హోమ్ అఫైర్స్ అయితే అమిత్ షా. నెక్స్ట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే నితిన్ గడ్కరీ. హెల్త్ అండ్ ఫ్యామిలీ అయితే జయప్రకాష్ నడ్డా. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అయితే శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అయితే నిర్మలా సీతారామన్. ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే సుబ్రహ్మణ్యన్ జయశంకర్. ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటంటే విదేశీ అబ్రాడ్కి సంబంధించిన విదేశీ శాఖ మంత్రి. ఓకేనా. సుబ్రహ్మణ్య ఎస్ జయశంకర్. ఇలా ఫుల్ నేమ్ కూడా ఇస్తారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మోహన్ లాల్. స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అయితే కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి. కామర్స్ అండ్ ఇండస్ట్రీ అయితే పీయూష్ గోయల్. ఎడ్యుకేషన్ అయితే ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అయితే జితన్ రాజ్ మాంజీ. నెక్స్ట్ పంచాయతీరాజ్, ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ అయితే రాజీవ్ రంజన్ లాల్ సింగ్. ఓకే. నెక్స్ట్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అయితే సర్బానంద సోనోవాల్. నెక్స్ట్ సోషల్ అండ్ జస్టిస్ ఎంపవర్మెంట్ అయితే వీరేంద్ర కుమార్. నెక్స్ట్ సివిల్ ఏవియేషన్ అయితే రామ్మోహన్ నాయుడు. మన తెలుగు అతను తెలుసు కదా, రామ్మోహన్ నాయుడు, రామ్మోహన్ నాయుడు. నెక్స్ట్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే మాత్రం ప్రహ్లాద్ జోషి. ట్రైబల్ అఫైర్స్ అయితే జువాల్ ఓరం. నెక్స్ట్ టెక్స్టైల్స్ అయితే గిరిరాజ్ సింగ్. ఓకేనా. రైల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా అది, ఎందుకంటే రైల్వేలో ఖచ్చితంగా ఒకవేళ అడిగితే ఈ బిట్ అడగొచ్చు. అశ్విని వైష్ణవ్. అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఆల్సో. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ జ్యోతిరాదిత్యం ఎం సింధియా.
నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, భూపేంద్ర యాదవ్. కల్చర్ అండ్ టూరిజం అయితే గజేంద్ర సింగ్ షెకావత్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నపూర్ణాదేవి. నెక్స్ట్ పార్లమెంటరీ అండ్ మైనారిటీ అఫైర్స్ అయితే కిరణ్ రిజిజు. ఓకే, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అయితే హర్దీప్ సింగ్ పూరి. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఇది కూడా ఇంపార్టెంటే, మన్సుఖ్ మాండవ్య. కోల్ అండ్ మైన్స్ అయితే జి కిషన్ రెడ్డి, అతను కూడా మన తెలుగు అతనే. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ఆఫీస్ హోల్డర్స్ అయితే చూద్దాం ఒకసారి. ఒక నిమిషం. ఓకే, చీఫ్ జస్టిస్, ఇతను ఎన్నో చీఫ్ జస్టిస్ అని కూడా అడుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోండి, సూర్యకాంత్. నెక్స్ట్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయితే సంజయ్ మూర్తి. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ వేరు, ఎలక్షన్ కమిషన్ వేరు. ఓకే, ఎలక్షన్ కమిషన్ అనేవారు ఇద్దరు ఉంటారు, ఓన్లీ నార్మల్ ఎలక్షన్ కమిషన్ అన్నమాట. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక్కరు ఉంటారు అనమాట, అది కన్ఫ్యూజ్ అవ్వకండి, అలా కూడా అడుగుతాడు. నెక్స్ట్ అటార్నీ జనరల్ అయితే ఆర్ వెంకటరమణి. సొలిసిటర్ జనరల్ అయితే తుషార్ మెహతా. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, అలా కూడా అడుగుతారు, చాలా చాలా సార్లు అడిగాడు ఇది. 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, 14th ఫైనాన్స్ కమిషన్. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది లేదు, చాలాసార్లు రిపీట్ అయ్యింది ఇలా ఈ క్వశ్చన్ అయితే మాత్రం. 16th ఫైనాన్స్ కమిషన్ అయితే అరవింద్ పనగరియా. యూపీఎస్సీ అయితే చైర్మన్ అజయ్ కుమార్. చైర్మన్ రాజ్యసభ చైర్మన్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. లోక్సభ స్పీకర్ అయితే ఓం బిర్లా. నెక్స్ట్ రిజర్వ్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సిజిఐ అయితే టీసీఏ కళ్యాణి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్టీఐ రాజ్ కుమార్ గోయల్. ఆర్టీఐ యాక్టు ఎప్పుడు వచ్చిందని కూడా అడిగారు చాలాసార్లు, 2005. చాలా సార్లు రిపీట్ అయింది ఇది మాత్రం. ఓకే, మీకు తెలిసిందే కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్, ప్రైమ్ మినిస్టర్ అయితే నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఇంకా అదే కంటిన్యూ. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అయితే అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయితే అజిత్ దోవల్. క్యాబినెట్ సెక్రటరీ అయితే టీవీ సోమనాథన్, వైస్ చైర్మన్. అదే నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ ఎవరంటే సుమన్ బేరి. ఈ నీతి ఆయోగ్ కూడా గురించి కూడా అడుగుతారు, చూసుకోండి. అంటే ఏవైనా అవి కొత్త స్కీమ్స్ ఏమైనా లాంచ్ చేస్తే అవి కన్ఫామ్గా అడుగుతారు. నెక్స్ట్ ఆ నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది కూడా అడుగుతారు. 2015 వచ్చింది, 2015 అది కూడా అడుగుతారు. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్మెంట్ అదనమాట నీతి ఆయోగ్, తెలిసిందే కదా మీకు. నీతి ఆయోగ్ సిఇఓ అయితే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ్ కిషోర్. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వి రామసుబ్రహ్మణ్యం. ఇస్రో చైర్మన్ అయితే వి నారాయణ్. నెక్స్ట్ డిఫెన్స్ అయితే మాత్రం ఇది కూడా అడుగుతారు కన్ఫామ్గా. 3 సర్వీస్ హెడ్ అంటే మొత్తం మనం ముందు చూసాం కదా,
డిఫెన్స్ చీఫ్ ఎవరంటే అనిల్ చౌహాన్ అన్నమాట. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మొత్తం. ఇండియన్ ఆర్మీకి అయితే మాత్రం ఉపేంద్ర ద్వివేది, నేవీకి అయితే దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్కి అయితే ఏపీ సింగ్, అమర్ప్రీత్ సింగ్, ఏపీ సింగ్ అంటే. ఓకే. కోస్ట్ గార్డ్కి అయితే డీజీ పరమేష్. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ గురించి చూద్దాం ఒకసారి. బిఎస్ఎఫ్ ప్రవీణ్ కుమార్. బిఎస్ఎఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అది కూడా చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్. మీరు ఇదే అంటే ఈ డైరెక్టర్ జనరల్ వాళ్ళే కాకుండా ఎప్పుడు ఈ ఫౌండేషన్ ఎప్పుడయింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అవి కూడా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అయితే అనీస్ దయాల్ సింగ్, సిఏఎస్ఎఫ్ అయితే రాజ్విందర్ సింగ్ భట్టి, నెక్స్ట్ ఐటీబీపీ రాహుల్ రసగోత్రా, ఎస్ఎస్బి అయితే అమృత్ మోహన్ ప్రసాద్, ఎన్ఎస్జి అయితే బి శ్రీనివాస్, అస్సాం రైఫిల్స్ అయితే వికాస్ లేకరా, ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ పీయూష్ ఆనంద్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ హెడ్స్, సిబిఐ అయితే ప్రవీణ్ సూద్, ఐబిఐ అయితే తపన్ కుమార్ దేకా. ఓకే. ఆర్ఎన్డబ్ల్యూ అయితే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రవి సిన్హా, ఎన్ఐఏ అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద్ వసంత్. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే రాహుల్ నవీన్. నెక్స్ట్ కీ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ కరెంట్ హెడ్స్. ఓకే, చూద్దాం. సెబీ తెలుసు కదా, తుహిన్కాంత్ పాండే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చల్లా శ్రీనివాసులు చెట్టి. నెక్స్ట్ ఎస్బీఐ మేనేజింగ్ ఇది చైర్మన్ చల్లా శ్రీనివాసులు. ఎండి అయితే రవి రంజన్. నెక్స్ట్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అయితే అరుణ్ కుమార్ సింగ్. నాబార్డ్ అయితే షాజీ కేవి షాజీ. ఓకే. ఉదయ్ అయితే భువనేష్ కుమార్. ట్రాయ్ అయితే అనిల్ కుమార్ లావతి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ అయితే రవీంద్ర కుమార్ అగర్వాల్. ఎన్హెచ్ఏఐ అయితే సంతోష్ కుమార్ యాదవ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఐటీడీసీ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ముగ్ధ సిన్హా. నెక్స్ట్ డిఆర్డిఓ అయితే సమీర్ వి కామత్, డిఆర్డిఓ అయితే. బీసీసీఐ ప్రెసిడెంట్ అయితే మిథున్ మన్హాస్. నెక్స్ట్ కొన్ని సిఇఓస్ చూద్దాం, కొన్ని కంపెనీస్వి, అంటే పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా కొన్ని అవి. నెక్స్ట్ గూగుల్ అయితే సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్ల, యూట్యూబ్ అయితే నీల్ మోహన్, ట్విట్టర్ అయితే లిండా యాకారినో, టెస్లా అయితే ఎలోన్ మస్క్, యాపిల్ అయితే టిమ్ కుక్, అడోబ్ అయితే శాంతను నారాయణ్, ఐబిఎం అయితే అరవింద్ కృష్ణ, మెటా అయితే మార్క్ జోకర్బర్గ్, అమెజాన్ అయితే యాంటీ జెస్సీ, రిలయన్స్ రిటైల్ అయితే జయేంద్రన్ వేణుగోపాల్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇది ఇండియాలో ఉంటుంది, విక్రమ్ సాహు. ఇన్ఫోసిస్ అయితే సలీల్ పరీక్. నెక్స్ట్ టాటా సన్స్ అయితే ఎన్ చంద్రశేఖరన్. నెక్స్ట్ ఛానల్ అయితే లీనా నాయర్, పాలో ఆల్టో నెట్వర్క్స్ అయితే నికేష్ అరోరా, నోవార్టిస్ అయితే వసంత నరసింహన్. ఓకే. ఈ అంబాసిడర్స్ అయితే అవసరం లేదు, కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది.
ఇదైతే అవసరం లేదు. మ్యాక్సిమం ఎక్కువగా అడగరు. ఎప్పుడో పేపర్ టఫ్గా ఇస్తే తప్ప ఇది అడగరు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఇది కన్ఫామ్గా ఒక బిట్ అనేది అడుగుతారు. మొన్న అడిగారు, ఇదే WTO అడిగారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నోజి ఒకేంజో ఓవెలా. ఓకే, ఇదే అడిగారు మొన్న బిట్టు. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ అయితే యాంటోనియో గుటెరస్. ఇతను నాకు ఒకసారి 2022లో NTPCలో ఈ యాంటోనియో గుటెరస్ అనేవాడు ఎన్నువా ప్రెసిడెంట్, అదే ఎన్నువా చీఫ్ అని అడిగారు అనమాట. 9th, నాకు అది తెలీదు. మొత్తం లైన్గా 9 మెంబర్స్ తెలుసు కానీ ఇతను 9th అనేది తెలీదు. అంటే 9 మెంబర్స్ అంటే క్లారిటీ లేదు ఇలా ఎంతమంది అనేసి. ఒకరిద్దరు మిస్టేక్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి అది పెట్టలేదు. అలా కూడా అడుగుతాడు. అంటే అన్నీ అడగడు, మేజర్ ఇలాంటివి పెద్ద పెద్దవి. వరల్డ్ బ్యాంకు అజేయంగా, IMF ఉంది కదా, క్రిస్టియానో జార్జియా. యునెస్కో అయితే ఖలీద్ అల్ ఎననీ. ఓకే, WHO అయితే టెడ్రోస్ అథోనోమ్. WTO అయితే న్యూసి ఒకేంజో. నాటో అయితే మార్క్ రూట్. నెక్స్ట్ యూనిసెఫ్ అయితే క్యాథరిన్ రసెల్. ILO అయితే గిల్బర్ట్ హెగ్ హంగ్బో. FATF, వాట్ ఈజ్ FATF? నాకు తెలియదు. ఇది ఎవరికైనా తెలిస్తే చూసుకోండి. అది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ట్రేడ్స్, FAO అనుకుంటా. సంథింగ్ అది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. FATF ఎప్పుడు నేను చూడలేదు. నెక్స్ట్ FAO అనుకుంటా, అదైతే ప్యారిస్ ఫ్రాన్స్లో. రా మెటీరియల్ అనుకుంటా సంథింగ్, ఇది మిస్టేక్ పడింది, చూసుకోండి. నెక్స్ట్ యూరోపియన్ కమిషన్ అయితే ఉర్సులా వాండర్. ఏషియన్ అయితే కాకిమ్ హవర్నం. ADB అయితే మసత్సుగు అసకావా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే దిల్మా రౌసిఫ్. ఓకే, ఏషియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటాడు, 10. ADBలో ఎన్ని ఉన్నాయి అంటాడు, 69 అనుకుంటా నాకు తెలిసి. చూసుకోండి. అలా కూడా అడుగుతాడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయని. నెక్స్ట్ ఈ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ మొత్తం కొన్ని కంట్రీస్ ఇంపార్టెంట్, అంటే మన కొన్ని మేజర్ కంపెనీ అదే కంట్రీస్ అనమాట. సారీ, కొన్ని మేజర్ కంట్రీస్వి చూసుకోండి. USA అయితే డొనాల్డ్ ట్రంప్ 47th. కెనడా అయితే మార్క్ కార్నే. జర్మనీ అయితే ఫ్రెడ్రిచ్ మెర్జ్. జపాన్ అయితే సనా తక్కయిచి. కొంచెం పేర్లు వెరైటీగా ఉంటాయి, చూసుకోండి. ఫ్రాన్స్ అయితే సెబాస్టియన్ లెకోర్నో. పోలాండ్ అయితే కరోల్ నవరోకి. ఏటి పేర్లు. సౌత్ కొరియా అయితే కిమ్ అమ్మ, తెలిసింది కదా, కిమ్ ఇన్ సియోక్. శ్రీలంక అయితే అనురా కుమార దిశానాయకే. సారీ, ఈ పేరు కూడా వెరైటీగా ఉంది. నేపాల్ అయితే సుశీల కార్కి. ఆస్ట్రేలియా అయితే యాంటోనీ ఆల్పనీస్. నమీబియా అయితే నెటింబో నంది, ఏటో తెలీదు. ఇండియా చూసుకుని ప్రొనౌన్సియేషన్. ఉక్రెయిన్ అయితే యులియా సోవ్యా. నెక్స్ట్ రేపు అవార్డ్స్ అనేవి చూద్దాం.
ఓకేనా. ఇప్పటికి వీడియో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే చెప్పండి, నేను టెలిగ్రామ్లో పెడతాను. ఓకేనా. నెక్స్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో చెప్పండి, చేస్తాను. మ్యాథ్స్ వీడియోస్ అయితే వస్తాయి, చూడండి ఎండ్ వరకు. ఓకే, థ్యాంక్ యూ.